హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్. ఈరోజు మనం వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటివి, వెస్టర్న్ ఘాట్స్లో ఏముంటాయి, అలాగే ఈస్టర్న్ ఘాట్స్లో ఏముంటాయి అనేటువంటి షార్ట్ వీడియోలో నేర్చుకుందామండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ చేయండి. ఓకే, మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అనేవి ప్యారలల్ టు వెస్ట్ కోస్ట్. ఓకే, అలాగే ఇక్కడ మనకు ఏంటిది ప్యారలల్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్ట్ కోస్ట్ అంటే మనకేంటిది, ఈ సముద్ర తీరమే కదా. సో ఎట్లా ఉంటుందట, ఇలా ఉంటుంది. అంటే ఇది బార్డర్, ఇది అంతా వెస్టర్న్ ఘాట్స్, అలాగే ఇది వెస్టర్న్ కోట్స్, అంటే ఒక ప్యారలల్గా ఉంటుంది. ఓకే, అదే పాయింట్ అంటే ఆ టైప్ ఆఫ్ పాయింట్ ఈస్టర్న్ ఘాట్స్లో ఏముందో చూద్దాం. ఎక్స్టెండ్ ఫ్రమ్ మహానది వ్యాలీ నుండి ఇక్కడ నీలగిరి జంక్షన్ వరకు అయితే ఇది అంతా కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ కంటిన్యూస్ విత్ ఫ్యూ పాసెస్. ఏంటిదట కంటిన్యూస్ అంటే ఎక్కడా కూడా ఆగడవు. అంటే ఏంటిది, ఈ ఒక చిన్న గ్యాప్, ఇగో ఇక్కడ చూడండి మీకు గ్యాప్ కనబడుతుంది, ఇగో ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. అలాగే ఇట్లా పాసెస్, ఈ పాసెస్ తోటి కంటిన్యూస్గా ఉంటాయి. ఏముంటాయి, వెస్టర్న్ ఘాట్స్. కానీ ఈస్టర్న్ ఘాట్స్ అలా ఉండవు. ఎలా, ఇవన్నీ కూడా డిస్కంటిన్యూస్గా ఉంటాయి. అంటే మధ్యలో నది రావచ్చు, లేదా ఇంకా వేరే ప్రదేశాలు రావచ్చు, అట్లా ఉంటాయి. ఇవి హయ్యర్ దెన్ ఈస్టర్న్ ఘాట్స్. అంటే ఈస్టర్న్ ఘాట్స్ పెద్దవా, వెస్టర్న్ ఘాట్స్ పెద్దవా అంటే వెస్టర్న్ ఘాట్సే పెద్దవు, ఇది ఈస్టర్న్ ఘాట్స్ చిన్నవి. ఓకే, లెస్సర్ దెన్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ ఏంటిది, దూడబెట్ట. ఓకే, దూడబెట్ట అనేది హయ్యెస్ట్ పీక్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకు ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ అర్మకొండ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాస్ట్ పాయింట్ మనకు ద గోదావరి అండ్ కృష్ణా రివర్స్ ఒరిజినేట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఓకే, నో బిగ్ రివర్స్ ఒరిజినేట్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో ఏంటి అట, మనకు గోదావరి అండ్ కృష్ణ లాంటి పెద్ద పెద్ద రివర్స్ ఒరిజినేట్ అయినటువంటి ప్రదేశం. ఈస్టర్న్ ఘాట్స్లో ఎలాంటి పెద్ద రివర్స్ అనేవి ఒరిజినేట్ అవ్వలేదు. ఓకే, ఇంకొక అడిషనల్ పాయింట్ మనకు వెస్ట్ కోస్ట్లో ఏముంటుంది, అండమాన్ అండ్ నికోబార్. ఓకే, నెక్స్ట్ ఇటు ఈస్ట్ మనకు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో అట్లా అనుకోండి. అలాగే ఇంకొక అడిషనల్ పాయింట్, ఇటు 4, ఓకే, ఇటు 5 అటు 4, మొత్తం 9 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు గుజరాత్, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, గోవా, తర్వాత కేరళ, ఇవి 5. ఇటేమో వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, ఇవి ఈస్ట్ అలాగే వెస్ట్ కోస్ట్ స్టేట్స్. ఓకే, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే మేము అనుకుంటున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్ జోన్. థ్యాంక్ యూ.